ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతూ ఉన్నాను. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. ఈ విషయం నందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవుని దృష్టికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని రాజ్యము అనగా ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ పీస్, జాయ్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్. అంటే నీ లోపట దేవుడిచ్చే సమాధానము, దేవుడిచ్చినటువంటి నీతి ఉంటూ ఉన్నట్టయితే, మరియు పరిశుద్ధాత్మ, జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యందలి, నీలో ఉన్న దేవుని ఆత్మ యందలి జాయ్ అనేది ఉంటే, సమాధానం అనేది ఉంటూ ఉన్నట్టయితే క్రీస్తునకు దాసునిగా మనం ఉండగలుగుతాము, దేవుని దృష్టికి ఇష్టునిగా ఉండగలుగుతాము, అండ్ మనుషుల దృష్టికి యోగ్యులుగా మనం ఉండగలుగుతామంట. ఇఫ్ యూ సర్వ్ ఇన్ దీస్ థింగ్స్ యూ షుడ్ be acceptable in the sight of Christ and God and approved by God, approved by men. అర్థమవుతుందా? మూడు క్వాలిటీస్ మన లోపట ఎప్పుడూ ఉండాలి. ఆ మూడు క్వాలిటీస్ ఏంటంటే దేవుని నీతియు, దేవుడిచ్చిన సమాధానము, రెండవది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ మూడు మనకు ఉంటూ ఉన్నట్టయితే క్రీస్తునకు దాసులుగా మనం ఉండగలుగుతాం. ఫస్ట్ పాయింట్. రెండవది, దేవుని దృష్టికి ఇష్టలుగా కనిపిస్తూ ఉంటాం, యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మూడవది, అప్రూవ్డ్ బై మెన్, మనుషుల దృష్టికి యోగ్యులుగా ఉండగలుగుతాం. దేవుని నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, మనుషుల దృష్టికి యోగ్యులుగా కనిపిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ మూడు క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయా లేదా ఒకసారి వాక్యంను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను మీకు. దేవుని నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము ఇవి ఉంటూ ఉన్నట్టయితే దేవుని యొక్క రాజ్యమును మనము ఏమున్నా లేకున్నా, మనుషులు ఏమనుకున్నా కానీ కూడా, మనుషులు నీ దగ్గర అది లేదు ఇది లేదు అని ఈ క్రిస్మస్ సీజన్లో ఏమేమో చెప్తూ ఉన్నప్పటికీ కూడా, వెదర్ యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆర్ ఏ కామన్ మ్యాన్, కామన్ బిలీవర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ యూ షుడ్ హ్యావ్ ద పీస్, జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అండ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఈ మూడు మనకుంటూ ఉన్నట్టయితే యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ అస్. దేవుని యొక్క రాజ్యము మన లోపట ఉంటున్నట్టుగా దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్, రైచియస్నెస్ ఆఫ్ గాడ్, పీస్. ఈ మూడు ఉంటే అన్నీ మనకున్నట్టే, పరలోక రాజ్యమే మనం అనుభవిస్తూ ఉన్నట్టే. దేవుడు ఈ యొక్క మాటలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.